అమ్మా దేవుడికి కానీ దండం పెట్టేటప్పుడు, పెద్దలకి దండం పెట్టేటప్పుడు ఏం పెడతారన్నప్పుడు రెండు చేతులు ఇట్లా పెట్టినప్పుడు ముందు వరుసలు ఎవరుంటారమ్మా అందంట. ముందు వరుసలు ఎవరుంటారంట? ముందు వరుసలో నేనుంటాను. కాబట్టి మీ అందరికన్నా గొప్ప. ఎవరు గొప్పతనము? వారు. కృపాజ్యోతి గొప్పతనం, కృపాజ్యోతికి తిమోతి నాయకు గొప్పతనం. కాబట్టి మీ ఇద్దరు అలా హెచ్చించుకోకూడదు. జాగ్రత్త. తర్వాత రెండోదిగా చూసుకున్నట్టయితే ఒకరినొకరు ఎగతాళి చేసుకోకూడదు. మీ పుట్టింటోళ్ళెట్ట, మీ పుట్టింటోళ్ళెట్ట అని ఎగతాళి చేసుకోకూడదు. నెంబర్ 1, ఒకసారి పాపం కృపాజ్యోతి దబదబా కొత్తగా పెళ్ళైంది పాపం. అప్పుడు వీళ్ళిద్దరికి వంటగదిలో వంట చేస్తుంది. పాపం పుట్టింటి వాళ్ళు ఎవరు నొత్తారని ఎదురు చూస్తుంది. ఇంతలోకి వరండాలో తిమోతి నాయక్ గారు కూర్చొని పేపర్ చదువుకుంటా, ఏమే మీ చుట్టాలు వస్తున్నారు, మీ బంధువులు వస్తున్నారని చెప్పింది. పాపం కృపాజ్యోతి వంటలో గదిలో ఆ గంట అక్కడే పడేసి పరిగెత్తుకుంటా బయటకు వస్తే అక్కడ 3 గేదెలు ఇవ్వండి. ఇక కృపాజ్యోతికి కడుపులో మండి, ఏమయ్యా మంచిదయ్యా, మా అత్తయ్య వచ్చింది, మా మామయ్య వచ్చాడు, ఏంది మా మరదలు కూడా వచ్చింది, మా ఆడబిడ్డ కూడా వచ్చింది, కానీ మా చిన్న మరిది రాలేదు ఏందయ్యా అందంట. ఎవరిని అవతాలు చేసినట్టు? కాబట్టి ఒకరినొకరు ఎందుకంటే హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఆ తర్వాత మరొకరు చూసుకున్నట్లయితే చూడండమ్మా, ఎప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకోకూడదు. పోట్లాడుకున్న ఏం కావాలి? సాయంత్రానికి ఒకటైపోవాలి. మా అన్నామని నేను పోట్లాడుకున్నా మేము సాయంత్రానికి ఒకటైపోతామమ్మా. ఎందుకంటే పోట్లాడుకుంటాం కానీ ఒకటైపోతాం సాయంత్రానికి. మంచిది. ఎందుకంటే అట్లా పోట్లాడుకోకపోతే మీకు చాలాసార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక అమ్మాయికి అంటా పెళ్లి కావట్లా. ఎందుకంటే ఆ అమ్మాయికి నత్తి. ఎంతమంది తెలిసి అమ్ముత ఆ అమ్మాయికి పెళ్లి కావట్లా. పెళ్లి కాకపోతుంటే ఎందుకంటే ఒకళ్ళు పోట్లాడుకున్నారనుకో, కృపాజ్యోతి గై గై లేచిందనుకో, తిమోతి ఎంతకన్నా గై గై లేచాం అనుకో, ఏం చేస్తారో ఎవరు వింటారు? పక్క ఇంటి వాళ్ళు వింటారు, ఆ బజార్లు వింటారు. ఈయన ఏమనుకుంటారంటే తర్వాత చెబుతాను, ఈయన ఇంకా 2 మాటలే చెప్పేది. అట్లా పోట్లాడుకున్నప్పుడు బయట వాళ్ళు చూస్తుంటారు. అయితే ఒక అమ్మాయికి పెళ్లి కావట్లేదంట. ఆ అమ్మాయికి ఎందుకు పెళ్లి కావట్లేదు? ఆ అమ్మాయికి నత్తి. సరే భార్య భర్తలు వారిద్దరూ ఆ అమ్మాయికి పెళ్లి కావట్లేదని చాలా బాధపడుతున్నారంట. వాళ్ళ మేనమా వచ్చాడు, పిల్ల మామనమా వచ్చి, అమ్మాయి మేనమా, అక్క బాబు మీరు దిగులు పడబాకుండా వాళ్ళకి పెళ్లి చేస్తానని చెప్పి ఈ అమ్మాయికి బాగా నత్తి, ఎవరు చేసుకోవట్లా. ఎట్టా కొట్ట సంబంధం చూసి చేశాడు. చేసిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కూతురు అమ్మ నాన్న మేనమామ పెళ్లి కొడుకు మొత్తం జీబులు వెళ్తున్నారంట. వెళ్తా ఉంటుంటే ఒక చింతతోపు వచ్చిందంట. ఏది? పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళేటప్పుడు చింతతోపు రాగానే మామయ్య ఏం చెప్పారంట, అమ్మా పెళ్ళయిందాక కూడా తాలిబొట్టు కట్టి పెళ్ళయిందాక నువ్వు మాట్లాడబాకమ్మా అందంట. అట్టాగే మామయ్య అంటే, అమ్మో తల్లి మాట్లాడబాక అన్నాడంట. మెలకుండా కూర్చుందంట. ఇక పెళ్ళైపోయింది, జీబులు వెళ్తున్నారు. ఎవరెవరు? పెళ్లి కూతురు పెళ్లి కూతురు అమ్మా నాన్న మేనమామ వెళ్తా ఉంటుంటే ఇంకా ఊరికి దగ్గరలో చింతతోపు వచ్చింది. అప్పుడు అంటుందంట పెళ్లి కూతురు, మావయ్య పెళ్ళయిందాక మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఇక మాట్లాడచ్చని కొత్త పెళ్లి కొడుకుతో అంటుందంట తన భర్తతో, తూటావా చింతపూ ఎంత బాగా పూతిందో అందంట. అనగానే మేనమామకి తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయాయంట. ఓ అమ్మో, ఇది నోరు తెరవద్దంటే తెరిచింది. ఇప్పుడు కనుక ఈ పెళ్లి కొడుకు ఎంత రాద్ధాంతం చేస్తాడో, అసలు దీన్ని విడిచిపెట్టిపోతాడో, నువ్వెందుకు నోరు తెరిచావని పాపం వాళ్ళు వణికిపోతున్నారు. అంతలోకి ఆ మరి ఆ కొడుకు ఆ నూతనంగా పెళ్లి కొడుకు అన్నాడంట, నువ్వు ఇప్పుడు దూతావా, నేను ఎప్పుడో దూతా అన్నాడంట. అప్పుడు వాళ్ళిద్దరిని ఏమంటారమ్మా? దొంది. ఇప్పుడు కృపాజ్యోతి తిమోతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకుంటూ తగ్గకుండా పోట్లాడితే వీళ్ళిద్దరిని ఏమంటారు తెలుసా? ఇసుక తక్కడ పేడ తక్కడ, వాళ్ళిద్దరు అంటారా అంటారు. కాబట్టి మీరేమి వెరీ గుడ్. తర్వాత ఆఖరిది మాకు మాట చెప్పి ముగిస్తానమ్మా. 2 మాటలు ఇంకా. ఎందుకంటే సంవత్సరం నుంచి మరి పెళ్లి రోజు అంటే సంవత్సరం వచ్చింది. వాక్యం ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 12 అయింది. ఇద్దరు మాట్లాడినా చెరో గంట మాట్లాడిన 2 అయ్యేది. సరే మంచిది. ఇంకో 3వ విషయం ఏంటంటే చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి తినాలమ్మా. మేము ఎప్పుడు కూడా అన్నామని మేము భోజనం మేమంతా కలిసే తింటాం, ఇద్దరం కలిసే తింటాం.
కొత్తలో పెళ్ళి అయినప్పుడైతే ఒకళ్ళని పెట్టుకొని తినేవాళ్ళం. ఇప్పుడు కూడా అట్లానే మరి తిమోతి నాయక వాళ్ళు అలానే మంచిదమ్మా. అట్లా ప్రేమ కలిగి ఉండి అన్నిటికీ ఒకళ్ళొక్కళ్ళు భర్త వచ్చిందాక భార్య ఎందుకు ఉండాలి అంటే అమ్మా అది ప్రేమ. అయితే ఒకరోజు తిమోతి నాయక్ గారు పాపం చేపల కూర తినాలని ఎంతో ఆశపడి పాపం చిలకూరుపేట వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మంచి కొరమేను బాగా పెద్ద సైజు తీసుకొచ్చాడు. దగ్గర అయ్యి 7 ముక్కలైందమ్మ. ఇంతలా ముక్కలు 7 ముక్కలైంది. ఇంటికి తీసుకొచ్చి కృపాజ్యోతికి ఇచ్చి, జ్యోతి ఇవాళ మాత్రం నేను వాక్యం పెందరాడు చెప్పొస్తాను, నువ్వు మాత్రం బ్రహ్మాండంగా మసాలా గీసాలేసి మంచి పులుసు పెట్టు, వచ్చి మరి తిందాం ఇద్దరం అని చెప్తే సరేనయ్యా అని చెప్పింది. కృపాజ్యోతి వంట బిగించేసిన తర్వాత చక్కగా కూర మరి ఉడికిందా లేదని చెప్పేసి ముందు ఒక ముక్క తీసుకొని తిందమ్మా. తర్వాత ఇంకా ఉడకనట్లేదని చెప్పేసి మళ్ళీ పెట్టింది. మళ్ళా కాసేపు తర్వాత అక్క ఉడికిందా లేదని ఇంకో ముక్క తింది. అట్టా ముక్కలు ఒక్క ఉడికిందా లేని తర్వాత ఉడికిందా లేదని మళ్ళీ అక్కడ తీసిన తర్వాత సట్టి దించిన తర్వాత ఖచ్చితంగా మరి ఏమున్నాయి అమ్మా 3 ముక్కలు ఏమున్నాయంట. పోనీలే వస్తాడు ఆయనకు 2 ముక్కలు ఇచ్చి నేను ఒక ముక్క తీసుకుందాం అనుకుందంట. ఈలోపు అయ్యగారు పాపం వాక్యము ఇంకొంచెం ఎక్కువ చెప్పనే టైం కాస్త ఎక్కువైంది. కృపాజ్యోతి గారు చూసి ఈయన ఇప్పుడల్లా వచ్చాడు కనపడతలేదు అని ఏం చేసిందంటే నేను అన్నం తింటానని చెప్పేసి కృపాజ్యోతి ఒక ముక్క పెట్టుకొని వేసుకొని తిందంట. అబ్బా రుచిగా ఉందిలే, 2 ఉన్నాయి కదా ఆయనకు ఒకటి ఉంచుదాం ఇంకోటి తిందామని చెప్పి 2 ముక్క కూడా తిందంట అమ్మ. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అమ్మా? తిను కాదులే చెప్తా. ఒక ముక్క ఉంది. ఆ ఒక్క ముక్క ఉండగానే పాప ఈయన వచ్చాడంట. వచ్చి వాక్యం ముగించుకొని వచ్చి త్వరగా ఆకలి మండిపోతుంది చేపల పులుసు అన్నాడంట. వచ్చి పాపం పళ్ళలో వడ్డిచ్చింది ఒక ముక్కేసి. జ్యోతి ఏంటి ఒక్క ముక్కేస్తావు, ఇంకా 2 అన్నాడంట. లేవయ్య గారు అందంట. అదేంటి 7 ముక్కలు ఉన్నాయి కంటే అయ్యా వండేటప్పుడు ఉడికినప్పుడు ఉడకలేదన్నప్పుడు మొత్తం నేను తిన్నప్పుడు 6 ముక్కలు అయిపోయినాయి, ఒక్కటే ఉన్నాయి అన్నంట. ఏమే ఇన్ని ముక్కలు ఎలా తిన్నావే అన్నాడంట. అంతే, ఇన్ని ముక్కలు ఎలా తిన్నావు అన్నాడంట. ఆ కంచంలో ఉన్న ముక్క తీసుకొని గుటుక్కుని మింగి ఇలా తిన్నానండి అందంట. కాబట్టి అమ్మలారా జాగ్రత్తగా భార్యలకి భర్తలకి పెట్టిన తర్వాత వాళ్ళకి కూడా ఉంచండి అమ్మా. మంచిది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి తింటే అది చాలా సంతోషం. ఉదాహరణ చెప్పాను వీళ్ళిద్దరు పేర్లు, కానీ కృపాజ్యోతి అట్లాంటిది కాదమ్మా. మరొక మాట చెబుతాను నీకు. గుణమతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కన్నా మంచిది ఇది, మరి వేగ్యమైనది. అలానే ఏగ్యురాలు తన పెనిమిటికి ఏందంటాయా కిరీటాలు ఆడ పెట్టుకుంటారు. మరి ఇప్పుడు కృపాజ్యోతి నీకేంది, ఎక్కడ పెట్టుకోవాలి? తల మీద పెట్టుకోవాలి కృపాజ్యోతిని. జాగ్రత్త. ఎందుకంటే కృపాజ్యోతే కాదమ్మా, పెళ్ళైన ప్రతి ఒక్క పురుషుడు కూడా తన భార్యని ప్రేమించాలి. ఎందుకంటే కృపాజ్యోతి ఏ ఊరయ్యా? కృపాజ్యోతి మీదే ఊరు? బోయిపాలెం. మరి అక్కడ తాను పుట్టి పెరిగి తన స్నేహితులను వదిలిపెట్టి, తన బంధువులను వదిలిపెట్టి, తన అన్నదమ్ములని అక్క చెల్లిని తల్లిదండ్రులు పెంచిన తల్లిదండ్రులు వదిలిపెట్టి నీ చేయి పట్టుకొని నీ ఊరికి వచ్చింది. తన ఊరు వదిలిపెట్టి నీ ఊరే తన ఊరు అనుకుంటుంది. ఆఖరికి తన ఇంటి పేరు మార్చుకొని నీ ఇంటి పేరు పెట్టుకుంది. ఎలా చూడాలి? అందుకని ఆమె కిరీటం కాబట్టి కృపాజ్యోతి. అలాగనే మరి ఇప్పటి వరకు అలాగనే మరి భార్యని ఇంకొక మాట చెప్పిన 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. తొలి ప్రేమ అంటారమ్మా. ఏం ప్రేమ? పెళ్ళైనప్పుడు చాలా బాగుంటుందమ్మా. అసలు ఒక అమ్మాయి పేరు సుబ్బి. నిలబడ్డా నాకు అర్థమైందిలే, 2 మాటలే. అమ్మాయి పేరేంది? సుబ్బి. పెళ్ళైపోయింది. ఫస్ట్ నైట్ తొలి రాత్రి భర్త అంటున్నాడు శుభశ్రీ అంటున్నాడు. ఈ అమ్మాయి పాపం ఇటు అటు చూస్తుంది. ఎవరిని పిలుస్తున్నాడు పాపం ఇక్కడ శుభశ్రీ అని? నిన్నే శుభశ్రీ అంటున్నాడంట. వామో నన్న అందరు నన్ను సుబ్బి గబ్బు అని పిలుస్తారు, నువ్వేందయ్యా ఎంత ప్రేమగా పిలిచాడు, నువ్వంటే నాకు ప్రేమే శుభశ్రీ అన్నాడంట. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. సరేనయ్యా చాలా ధన్యదయ్యా నువ్వు నాకు భర్తగా దొరకటం అని అనగానే, అట్ట కాదు నేను నీ కోరిక ఒకటి తీరుస్తాను, ఆ కోరిక ఏమిటో చెప్పమన్నాడంట. ఆమె అంటుందంట
ఈ సుబ్బులు అంటుందంట, అయ్యా నేను పెళ్లి చేసుకుంటే దాన్ని మంచిది, నాకు చాలా నేను పెళ్లి చేసుకున్నా కదా, నాకు ఇంకేం అక్కర్లేదయ్యా, అదే దాన్ని తంద కాదు, ఇప్పుడు నువ్వు కోరిక కావాలి, నీ కోరిక తీర్చాలన్నాడంట. వెంటనే ఆమందంట, మరి వదిలిపెట్టి అడగలేడు ఈయన, కాబట్టి నేను మైసూరు పాకం తినాలయ్యా అందంట. ఏం తినాలందంట? వెంటనే ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడంట. ఇక వెళ్ళి ఆ రోజు రాలా, రెండో రోజు కూడా రాలా. తల్లిదండ్రులు అత్తమామలు ఆ అమ్మాయిని అడుగుతున్నారు, కొత్త అమ్మాయిని, ఈ అమ్మాయి ఏమన్నావే, వాడు అడిగిపోయాడు, నేనేమనలేదు అత్తయ్య, నేనేమనలేదు మావయ్య అంటుందంట. మూడో రోజు అబ్బాయి నెత్తిన ఒక పెద్ద మూట ఒకటి పెట్టుకొని వస్తున్నాడంట. గుడ్లన్నీ మాసిపోయినాయి, పెద్ద మూట నెత్తినుంది. రాగానే తల్లి ఎదురుగా పోయి, అయ్యా ఎక్కడికి వెళ్ళావయ్యా అనగానే, అమ్మ నీ కోడలే మైసూరు పాకం తినాలనందే, అయితే మైసూరు వెళ్ళానే మైసూరు పాకం తేటానికి అందంట. ఇప్పుడు ఇలా ఏం ప్రేమ ఇది? తొలి ప్రేమ. ఆ తర్వాత మరి 1 సంవత్సరం ఆగిన తర్వాత ఒక అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ అందంట, ఏమండి బందర్ లడ్డు తినాలని ఉందంట. బందర్ లడ్డు తినాలనుందా? బందర్ లడ్డులా ఊరావుగా కూర్చో అన్నట్టు. మానవుడి యొక్క ప్రేమ అలాంటి ప్రేమమ్మా. కానీ పౌలు గారు చెప్పే ప్రేమ ఏంటంటే దైవికమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ ఎవరు తీసేయలేనటువంటి 90 సంవత్సరాలప్పుడు కూడా 100 సంవత్సరాలప్పుడు కూడా భార్యాభర్తలు ఒకరి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ఇరిమియా గ్రంథంలో అంటాడు, మరి అక్కడ చక్కటి మాట ఉంటుంది, మరి దేవుడు అమ్మా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తానంటాడు యేసయ్య. యేసయ్య ప్రేమ మనకి అందరికి కావాలి. వీరిని మరి తిమోతి నాయకుని, కృపాజ్యోతి గొంతు మామూలు గొంతు కాదమ్మా, అది ఒక ప్రత్యేకమైన పాట, మంచి గొంతు, మంచి గాయకురాలు. మరి అలానే తిమోతి నాయక్ గారు కూడా మంచి వాక్య పరిచయం చేస్తుంటారు. ఈ బిడ్డలిద్దరూ దినాదిన అభివృద్ధి చెందుతూ మరి ఎన్నో సంవత్సరాలు ఇలాంటి పెళ్లి రోజులు జరిపించుకోవడానికి దేవుడు వారికి ఆయుష్కాలము, ఆరోగ్యము, సిరి సంపదలతో పాటు మంచి పరిచర్య, సంఘాన్ని అభివృద్ధి చేసి నిత్యము ఆయన పని, ఆయన సేవ, ఆయన పరిచర్య చేస్తూ ఆ బిడ్డల జీవితాలు ముగింపు వరకు నమ్మకంగా యేసయ్యకి పరిచర్య చేస్తూ యేసయ్య శిష్యులుగా ఉండటానికి దేవుడు వారిని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీ బంగారు పరిశుద్ధ పాదాలకి వేలాది కోట్లాదిగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఏ ఉదయ కాలంలోనైనా ఎన్నో దినాలుగా ప్రార్థించిన రీతిగా ఈరోజు బిడ్డలను ఆయన ఈ వివాహ దినము చక్కగా జరిపించుకోవడానికి దైవజనుల మధ్య, బంధువులు, మిత్రులు, అలాగనే తండ్రి నాయన వచ్చినటువంటి నాయన రక్త సంబంధికులు, విశ్వాసులు వీరి మధ్య బిడ్డలను